ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఈ వైద్యులను నడిపించే పరమ వైద్యుడు యెహోవా రాఫా. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ వైద్యులు కూడా సరైన వైద్యం మనకి చేసి ఆ వైద్యం మనకి ఎక్కటించకూడదంటే ఈ వైద్యులు నడిపించేది ఎవరు? యెహోవా. అంటే ప్రకృతిలో మెడిసిన్ కూడా పెట్టింది ఎవరు? యెహోవా. వైద్య వృత్తిని సహకారిగా మనుషులకు మేలుకరంగా మార్చింది ఎవరు? యెహోవా. అంటే యెషయా గారికి వైద్యం తెలుసు అంటారా అని మీరు నన్ను అడిగితే తెలుసు అని అంటున్నాను. ఎస్, ఆయనకి తెలుసు. ఎలా తెలుసు? 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆయన గురించి వివరణ ఎక్కువైతే మన టైం లైన్ వేరే అయిపోతే 3 లైన్స్ మీరు చూడండి. ఆయనకి మొట్టమొదట లిటరేచర్, సాహిత్యం బాగా తెలుసు ఆయనకి. రెండోది రాజనీతి శాస్త్రం బాగా తెలుసు ఆయనకి. ఇంకే తెలుసు? రాజనీతి శాస్త్రం. మూడవది వైద్యము కూడా బాగా తెలుసు ఆయనకి. మరలా నేను చెప్తున్నాను, ఆయనకి సాహిత్యం. అందుకే పాత నిబంధన పుస్తకాల్లో యేసుక్రీస్తు వారు కూర్చున్నంత స్పష్టమైన ప్రవచనం యెషయా గ్రంథాన్ని మించి ఎక్కడ నేరుగా యేసు ప్రభు కళ్ళ ముందే సిలువ వేయబడుతున్నాడంత స్పష్టమైన సాహిత్యం ఇచ్చేటప్పుడు చెప్పండి. యెషయా మంచి రైటర్ అండి ఆయన. అందుకే ఆయన రాసిన పుస్తకం మినీ బైబిల్ అంటారు. ఇంకా ఆయనకి ఏ పాండిత్యం ఉంది? రాజనీతి తెలుసు. అంటే రాజరికపు చట్టాలు తెలిసి, ఎందుకంటే ఆ దర్బార్లో పనిచేస్తాడు. కొన్ని వెర్షన్లో పండితులు చెప్తారు ఆయన బహుశా రాజుల కుటుంబానికి దగ్గరోడని కూడా అంటారు.